ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చెన్నూరులో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్నికల ముందు వివేక్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, స్థానిక యువతకు 45,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తవుతున్నా వివేక్ ఇచ్చిన 45,000 ఉద్యోగాల హామీ దేవుడెరుగు. ప్రభుత్వ కాలం పూర్తయినా కనీసం 400 ఉద్యోగాలు కూడా ఇవ్వరని ఎద్దేవా చేశారు. వివేక్ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. వారు చెప్పినారు చెన్నూరులో ఇక్కడ పరిశ్రమ పెట్టి 40-45 మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు. ఇవాళ నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇంకో 3 ఏళ్ళు ఉంది కదా వివేక్ గారికి. 45,000 కాదు, 400 ఉద్యోగాలు కూడా ఇవ్వడు. రాసి పెట్టుకోండి. మోసం ఎట్లుంటుందంటే ఒక అట్లుంటుంది. మోసం ఎట్లుంటుందంటే మనోళ్ళు నమ్మినరు. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండే కదా, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. దాని మీదకి వెళ్ళి మనోళ్ళు ఏమనుకున్నారు, నిజంగానే ఇస్తాడేమో అనుకున్నాడు. మేము చెప్పినాం, నేను కూడా చెన్నూరుకు వచ్చిన ప్రచారానికి, అమ్మ వీళ్ళు మెడల పుస్తలతాడు ఎత్తుకపోయే బ్యాచ్, వీళ్ళు బంగారం ఇయ్యరని చెప్పిన. అప్పుడు ఎందుకో ఆ మాయలో పడ్డరు. ఏం చేయాలనో అర్థమైతలేదు. ఇక వాళ్ళకి తెలిసింది ఒకటి, పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఢిల్లీకి సంచులు మోస్తారు అంతే. ఇక్కడున్న వాళ్ళకి ఏమి ఇయ్యరు. తెలంగాణ ప్రజలకు మన్ను కూడా ఇయ్యరు. వివేక్ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. వారు చెప్పినారు చెన్నూరులో ఇక్కడ పరిశ్రమ పెట్టి 40-45 మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు. ఇవాళ నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇంకో 3 ఏళ్ళు ఉంది కదా వివేక్ గారికి. 45,000 కాదు, 400 ఉద్యోగాలు కూడా ఇవ్వడు. రాసి పెట్టుకోండి.